చూడరా వెనక వాళ్ళని తీర్చాను. హలో చూడండి बोले हाँ पासवर्ड ప్రోల వేమారెడ్డి పరిపాలించిన తూర్పుగోదావరి జిల్లాలోని ఈ పురుషోత్పట్నం విలేజ్ నుంచి పాపం ఆర్థిక శుభాకాంక్షలు పాపీ హిల్స్ అండ్ గోదావరి విహారీ కోసం. ఇది పాండురంగడ ఆలయం సార్. లెఫ్ట్ సైడ్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో విలేజ్ కనిపిస్తుంది. రెడ్డి పోలవరం వెస్ట్. మనం నిత్యం ప్రార్థించే మన కలియుగ దైవం వ్యవస్థ, కలియుగ దైవం. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన కానీ మీరు దర్శనం చేసుకునే సమయంలో సార్ మీ పేరెంట్ సార్ చెప్పండి సార్. ప్రకాష్ రెడ్డి గారు, మీరు స్వామిని ఎన్నోసార్లు దర్శించుంటారు. మరి మీరు ఒక గాలి జనార్దన్ రెడ్డి అవుతారు. వస్తుంటారా? ఎందుకంటే బాబు ఎన్ని కోట్ల లాభం అఖండ గోదావరిపై నిర్మించిన ఒక ఎత్తిపోతల పథకం, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం 806 కోట్ల రూపాయలతో జలయజ్ఞ స్ఫూర్తి ప్రదాత అపర భగీరథుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 806 కోట్ల రూపాయల వేలతో రూపుదిద్దుకోబడిన ఒక ఎత్తిపోతల పథకాన్ని మీరు పక్కనే చూడవచ్చు. 3 సంవత్సరాలుగా ఇది గుడికాలో ప్రారంభమవుతుంది. నూజివీడు ఇబ్రాహీంపట్నం దగ్గర కృష్ణా నదిలోకి అనుసంధానం చేస్తారు. ప్రకాశం బ్యారేజ్ ఈ కాలువ సుమారు 180 కిలోమీటర్ల పొడుగు. దీని ద్వారా 80 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. దట్ ఈస్ రైట్ కదా. అపర భగీరథుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభోత్సవంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రారంభించారు. 6 సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. జిల్లాలోని గిరిజన గ్రామాలకు సుమారు 100 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ పంపించే పథకం ఇది ప్రభుత్వం నిర్మించిందంటే మీరు తప్పులో కాదు. సార్ మరి ఇప్పుడు మనం బయలుదేరిన ప్రాంతం నుంచి మీరు ఒకసారి అర్థం చేస్తే రామ కృష్ణ సినిమా చూశారు. అందులో రామ్ 2-3 సార్లు బోటెక్కేసింది. పైగా మైక్రోమాక్స్ అండి. ఇలా చూడండి. కలివి పెట్టి పైకి లేపండి కెమెరా. మీకు ఎలా అయితే తలకలు కట్టేవచ్చు. త్వరగా రావాలి. బోట్ పైకి కొన్ని ప్రాంతాలు తవ్వినట్టుగా కనిపిస్తున్న ఒక చిన్న పర్వతం గోదావరి పక్కనే. ఇది ఈస్ట్ గోదావరి ఎంగళూరు అనే ప్రాంతం. పోలవరం ప్రాజెక్ట్ ఇందిరా సాగర్ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ప్రాంతం. వాటర్ లో కనిపిస్తున్నటువంటి
అదేవిధంగా మీకు కుడి వైపున ఎడం వైపు కనిపిస్తున్నటువంటి ఈ పర్వత పంక్తులు ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్. ఈ తూర్పున కర్మల గుండా మన ప్రయాణం ఈ పవిత్ర గౌతమి గోదావరి. మన్య సైన్యాన్ని మెయింటైన్ చేశాడు ఇక్కడ. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు. అదే తప్పు మీ వైపు అంటే సాయంత్రానికి మీ దగ్గర ఫుల్ పార్టీ రుసులు తీసుకున్నాం. దేవీపట్నం ఆ ప్రాంతాన్ని మరికొద్ది సేపట్లో మనం చేరుకోబోతున్నాం. మరి ఇప్పటికే కూడా ఆ పోలీస్ స్టేషన్ అక్కడ పాత పోలీస్ స్టేషన్ ఉంది, దాని పక్కనే కొత్త పోలీస్ స్టేషన్. 5 పోలీస్ స్టేషన్లో 1 ఆఫ్ ది పోలీస్ స్టేషన్ దేవీపట్నం. 1,00,000 మంది మన్యం సైన్యంతో ఈ ప్రాంతంలో రామరాజు ఈ ఉద్యమాన్ని. చింతపల్లి, విశాఖ జిల్లాలోని చింతపల్లి ఒక రాత్రి ఒక 20-30 మంది గిరిజనుల మధ్య ఒక రాత్రి ఆదమర్చి నిద్రపోతూ ఉండగా ఇప్పుడు ఏదో డ్యాన్స్ చేసేటప్పుడు కింద ఎగరకూడదు, పైన ఎగరకూడదు, నేను ఎలా చెప్తానంటే లేదండి రాదని తప్పుకోనండి. అయ్యి బాబోయ్ అందరం దేశమూతులు ఇక్కడ ఆపడం కదండి. లిమిట్ సాంగ్ ఉండడం వల్ల వాడి మధ్యలో ఆగిపోతుందంటే ఓకే బాబు ఇదే సాంగ్ నువ్వు చెయ్యు, నీకు కిందకి సౌండ్ రాకుండా నేను డాన్స్ చెప్తాను. ఎందుకని అందరూ మంచి ఆ డాన్సర్ ఈ డాన్సర్ కాదు. ఓకే అదే సార్ పక్కనే మనకు కనిపిస్తున్న ఒక ట్రైబల్ విలేజ్ తూటిగుంట సార్ విలేజ్ పేరు. యాక్చువల్ గా ఈ పాపికొండ అభయారణ ప్రాంతంలో ఒకటి కొండరెడ్డి, ఈ 2 తెగలు ఎక్కువగా అంటే యాక్చువల్ గా మన భారతదేశంలో సుమారు 52 ట్రైబల్స్ జాతులు ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి సార్. రాష్ట్రంలో మన రాష్ట్రంలో 52 జాతులు ఉన్నాయి సార్. మన అందులో ఇక్కడ 2 ఎక్కువగా తెగలు. ఒక తెగ వచ్చి కోయ దొర, ఒక తెగ వచ్చి కొండరెడ్డి. కొండరెడ్డిలో ఎక్కువగా నివసించే ప్రాంతం. దాని దగ్గర ఒక పురాతనమైన ఆలయం కనిపిస్తుంది మనకి పాడైపోయినట్టుగా. ఇక్కడ ఒక 18 సంవత్సరాల క్రితం ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మ్యాప్ ఆధారంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఆలయాలు అదేవిధంగా కాస్త ముందు చూస్తే ఆ కనిపిస్తున్నటువంటి ఈ 2 పర్వతాల మధ్యలో ఒక ప్రాంతం ఉంది. అక్కడ కూడా అడవిలో ఒక శివలింగం ఉంది. దీన్ని రామరాజు మల్లుధర గంటంతో వచ్చి దాన్ని పూజించేవాడట. ఇప్పుడైతే అది పూజలకు నోచుకోకుండా అడవిలో ఒంటరిగా పడుంది. అయితే ఈ శివలింగం ఇక్కడ గ్రామం లేకపోయినప్పటికీ అడవిలో ఎందుకుంది? మీకు ఎవరికైనా ఓపు నుంచి వచ్చి ట్రై చేసుకోవచ్చు. మిడ్ నైట్ వస్తారు.
ఈ మధ్యన తమన్నా కూడా జరిగిందంట. ఓకే సార్, మరి ఇది మా బాయ్స్ టాలెంట్ సాంగ్ అండి. అయితే మేము ఇప్పుడు బ్యాచ్గా విడిపోయిన దానివల్ల ఈ సాంగ్ అది మేము డాన్స్లో కూడా ఈ సాంగ్ వస్తుంది అందరికీ. మీ హుషారుని చప్పట్ల రూపంలో చూపించండి, ఎందుకంటే ఇక్కడికి డాష్ దగ్గరకు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తే అంటే కొంచెం ఓకే సార్. మరి ఈ ప్లేస్ చూస్తానండి, ఇదే అరుగుండాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఫ్లడ్ సమయంలో అయితే మనం ఈ ప్లేస్ దాటాలంటేనే ఇంచుమించు 25 minutes పడుతుందండి. ఈ కొండ దాటాలంటే 25 minutes పడుతుంది ఈ కొండ దాటాలంటే. కానీ ఇప్పుడు మనకి గోదావరి ఓకే బాబు ఆడియో కృష్ణారెడ్డి గారు నాగులపల్లి నుంచి వచ్చారు. వారు మా కళాకండ ఆశ్రమించి అభినందించి 50 కోట్ల రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా కళాకండ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పాపన్ రెడ్డి గారు మా కళాకారులను ఆస్వాదించి అభినందించి 50 కోట్ల రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా కళాకండ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజ్ఞప్తి చేసి వచ్చేసినటువంటి ఆ యువకులు ఈ రోజు ఉద్యోగస్తులై మరి వాళ్ళ స్నేహాన్ని ఎప్పుడు స్నేహం విడిపోయినది కాదు, జీవితంలో ఎప్పుడు స్నేహం మరువురన్నది మరుపులన్నది అని గుర్తు తెచ్చుకొని కలిసికట్టుగా మరి గోదావరి విహారయాత్రకి రావడం. అలాగే నా మనసులో ఉన్న బాధ అంతా చెప్పినాడు సరే సార్ అన్ని చెప్పేస్తాను తర్వాత. మరి వారి స్నేహం వీడలేంది వీడిపోయినది స్నేహం అంటే ఎప్పుడు మరి
కన్న తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితుడితో పంచుకుంటానండి. అటువంటి స్నేహబంధం చాలా విలువైందని చాలా పుస్తకాలు చదవడం కూడా జరిగింది. మరి 1994 బ్యాచ్ అందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చి రావులపాలెం బ్యాచ్ అండి, నాగులపల్లి కొత్తపల్లి మండలం నాగులపల్లి నుంచి వచ్చారు. మరి ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ ఒక్కసారిగా ఓ చెప్తామండి. ఓ వేసుకుందామా? గట్టిగా వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ మచ్ సార్. ఓకే, మరి ఎంటర్టైన్మెంట్ రిటర్న్ జర్నీలు కూడా ఇలాగే కొనసాగుతుందండి. ఎంటర్టైన్మెంట్ రిటర్న్ జర్నీలు కూడా చేసుకుందాం. అయితే ఇప్పుడు లంచ్ బ్రేక్. చేయొద్దు, ఎక్కడున్న ప్లేట్ అక్కడే పెట్టేసి మీరు మాత్రం హ్యాండ్ వాష్ చేస్తూ మళ్ళీ వచ్చింది చేస్తూ పని కూర్చోండి. మిగతా మనం 94% కంప్లీట్ తర్వాత అలాగే అల్లీగా కూర్చుని టైం పాస్ చేసిన కూడా ఉన్నారు ఇక్కడ. వేరే అందరూ అప్లై అదే ఎవరు సేవ చేయాలా ఏదో క్లాస్మేట్ అయినటువంటి సుబ్బారావు స్వర్గస్థులు అయినారు కావున వారికి మన క్లాస్మేట్ అందరి తరఫున 2 నిమిషాలు మౌనం పాటించాలని మన క్లాస్మేట్ అందరినీ కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మర్చిపోయిన ఒక సుబ్బురెడ్డి అదే ఆయన్ని జ్ఞాపకార్థం చేసుకుని ఎలా మనం స్మరించామా. ఆయన స్వర్గస్థులు అయినారు కాబట్టి మనస్ఫూర్తిగా మనం ఆయన్ని మనసులో తెలుసుకున్నాం. కాబట్టి తర్వాత ఇప్పుడు పేరున తన పేరు ఎలా తెలుసు కాబట్టి తన వృత్తి ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అనేది ప్రతి వారు మన క్లాస్మేటే కాబట్టి బయట ఎవరు కాబట్టి మనస్ఫూర్తిగా మనసులోంచి వచ్చి అడుగు. నా పేరు ఆనందే. మళ్ళీ చెప్పుకోగలదు సార్. నేను నాగలోపల్లిలో ఒక 13-15 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ కొంచెం పేరు సంపాదించుకున్నాను. నాకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని ఎంతో కష్టపడుతూ ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడికి వెళ్ళాలో వైద్యం చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని కొంతమందిని వాళ్ళు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో ఆ హాస్పిటల్కి రిఫర్ చేస్తూ మంచి వాళ్ళ దగ్గర మంచి అమ్మాయిని సంపాదించుకుంటూ మన ఊళ్ళో చాలా మంది సహాయ సహకారాలు నా వంతు సహాయంగా వాళ్ళకి అందజేయగలుగుతానని ప్రార్థన చేస్తున్నాను. ఓకే, అదే ఫ్రెండ్స్ దగ్గర అదే ఉంటుంది. ఒరే ఎందుకు చెప్పాలరా అంటే అది కరెక్ట్ కామనే, చెప్పాల్సి పని లేదంటే చెప్పాలా. అయితే నాకు 2 అబ్బాయిలు, నేను మేనగోళ్ళని చేసుకున్నాను, మేనత్త కూతుర్ని. మా మిస్సెస్ అంగన్వాడీ టీచరు ఈ రోజు 3700 పంపుతుంది. తర్వాత వీక్లీ 2 గుడ్స్ కంపల్సరీ కర్రీ. అయితే నేను ఆర్ఎంపీ డాక్టర్. నేను మీ 94 నుంచి బ్యాచ్ చెడిపోయిన తర్వాత 96లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే మనందరికి తెలుసు. అది ఈ రోజు నేను మా అత్తారింటికి దగ్గర సమయంలో అదే మా డాడీ డెడ్ అవడంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మామయ్య సహకారంతో అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను నేను. అదే ఈ రోజు లాస్ట్ 6 months బ్యాక్ మెడికల్ షాప్ నాకు లక్కీగా తగిలింది. అదంటే 20 years అబో అక్కడ ఒక డాక్టర్ ఉండేవారు, ఆయనకి రోజు అది నేను కష్టపడడం వల్ల, ప్రాక్టీస్ చేసి కష్టపడడం వల్ల ఈ రోజు నాకు ఆ సీటు దక్కింది. 6 months బ్యాక్ నేను మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. అది ఇప్పుడు నుంచి నేను కొద్దిగా రేంజ్లో ఉండి మాటలో పద్ధతిలో ఉన్నాను. అది నా 2 అబ్బాయిల పేరు, ఒకటి పేరు సాయి, ఒకటి పేరు శివ. అది సెకండ్ ఏమి లేదురా. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన 94 బ్యాచ్ అందరికీ కూడా పేరున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నా పేరు జి వెంకట సుబ్బిరెడ్డి, మాది నాగులాపల్లి. మరి నేను మొట్టమొదటి నుంచి కూడా చాలా పేద కుటుంబంలో పుట్టడం జరిగింది. మరి నేను చేసిన చాలా వ్యాపారంలో అన్నీ చెప్పాలంటే మీకు అంత పెద్ద పని. కాబట్టి ఇప్పుడు పరిస్థితిని బట్టే చూస్తే నాకైతే దేవుడు ఇచ్చిన కాడికి మీరు ఇచ్చిన అభిమానంతో నా లైఫ్ చాలా బాగుంది. నాకు 2 అబ్బాయిలు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన బ్యాచ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తా ఉన్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ నా పేరు ఒడిశెట్టి సుబ్బిరెడ్డి. కానీ అందరికీ శ్రీకాంత్ అంటే తెలుస్తుంది. కానీ ఈరోజు ఇలాగా ఈ విధంగా